సూది తెచ్చిన సౌభాగ్యం. వెనక కోశల దేశంలో 3 మిత్రులు ఉండేవారు. వారిలో 2 నందుడు, సునందుడు అనేవారు ధనికులు. మూడోవాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్లు పేనుకొని జీవించేవాడు. అతన్ని ఏ విధంగానైనా ధనికుణ్ణి చేయాలని నందుడు, సునందుడు ఆలోచన చేశారు. పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్లయితే ఎవరైనా ధనికుడు కావచ్చు కనుక ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు. ఎంతమంది ధనికులు దరిద్రులైపోవటం లేదు, కలిసి వచ్చినట్లయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు. తన మాట నిజమని రుజువు చేయటానికని నందుడు మర్నాడు ఆనందుడికి 200 మాడలు ఇచ్చాడు. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించమని చెప్పాడు. ఆనందుడు సంతోషించి ఆ 200 మాడల్లో 10 ఖర్చుకుగాను తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూటకట్టి ఇంటికి కావాల్సిన వెచ్చాలు కొనటానికి బజారుకు బయలుదేరాడు. దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎట్నుంచో వచ్చి ఆనందుడు తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని తన్నుకుపోయింది. 190 మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు. తర్వాత కొద్ది రోజులకు నందా, సునందులు ఆనందుడి ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు. నా అదృష్టం బాగోలేదు, డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను, కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఈ వృత్తాంతం నందుడు నమ్మాడు గాని సునందుడు నమ్మలేదు. ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడనుకున్నాడు. నందుడు మాత్రం ఆనందుడికి మరొక్కసారి 200 మాడలు ఇచ్చి ఈసారైనా డబ్బు భద్రంగా ఉంచుకొని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు. ఈసారి ఆనందుడు తనకు కావాల్సిన మాడలు తీసుకొని మిగిలినవి తౌడు తట్టి అడుగున భద్రంగా దాచి ఇంటికి కావాల్సిన సంబారాలు పట్టుకువద్దామని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి తౌడు తట్ట కనపడలేదు. భార్యని అడిగాడు. ఉప్పు అమ్మకానికి వచ్చింది, దగ్గర డబ్బులు లేవు, అందుకనే తౌడు తట్టు అమ్మి 2 సేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య. ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది. తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తేల్చుకున్నాడు. మరికొద్ది రోజులకే నందు, సునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు. ఆనందుడు ఎప్పటికన్నా దరిద్రుడిగా కనిపించాడు. అతడు బట్టలు చిరుగులు కూడా కుట్టుకోలేదు. కారణం ఏంటంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు. అప్పుడే బజార్లో సూదులు పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూదిచ్చి, ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో అన్నాడు. తర్వాత నందా, సునందులు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రే పక్కింటి బెస్తావాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చి, అక్క, మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా? రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు, వల బాగు చేసుకోవాలి, వలలో మొదట పడిన చేపలు మీకు ఇస్తానులే అన్నది. ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది. మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తావాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు. కూర వండుకుందామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు ముద్ద లాంటిది దొరికింది. ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుతూ ఉండగా చూసిన నగల వర్తకుడు ఆనందుడి దగ్గరికి వచ్చి, ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా? ఆనందయ్య, 100 మాడలు ఇస్తాను అని అడిగాడు. అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం తగిలి ఆనందుడు దాన్ని అమ్మ నిరాకరించాడు. ఆ రోజే దాన్ని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు. నిజానికి అదొక అమూల్యమైన వజ్రం. దాన్ని పెద్ద వర్తకుడు 20,000 మడులిచ్చి కొనుక్కున్నాడు. ఆ ధనంతో ఆనందుడు ఇల్లు, పొలాలు కొన్నాడు. తాళ్లు పేనటానికి కర్రలతో యంత్రాలు కూడా చేయించుకున్నాడు. తాళ్ల పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ధనికుడయ్యాడు. ఆనందుడు అకస్మాత్తుగా ధనికుడయ్యాడన్న వార్త తెలియగానే అతని మిత్రులు నందు, సునందులు అతను చూడవచ్చారు. నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసి ధనికుడు అయ్యావు, అవునా అన్నాడు నందుడు. ఆనందుడు జరిగిందంతా పోసగుచ్చినట్లు మిత్రులకు చెప్పాడు. కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు, చూసావా అన్నాడు సునందుడు. ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు. ఆనందుడు తన ధనంతోనే ధనికుడయ్యి ఆ సంగతి కప్పిపుచ్చటానికే అబద్ధం ఆడుతున్నాడు అనుకున్నాడు. మిత్రులు 3 కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు, వెనక ఉన్న దొడ్లు చూడటానికి బయలుదేరారు. వారు దొడ్లోకి వెళ్ళేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దాని మీద ఉన్న పక్షిగూడు కింద పడేశారు. అందులో ఆనందుడు తలపాగా కనిపించింది. దాన్ని చెంగున మూట కట్టి ఉన్న 190 మడులు దొరికాయి. వారక్కడి నుంచి బయలుదేరి గొడ్ల సావిడికి వచ్చారు.
అదే సమయంలో బజార్ నుంచి నౌకరొకడు తౌడు తట్టుకొని తెచ్చాడు. వాడు దానిలో నుంచి తౌడు తీసి కుడితిలో పోస్తూ ఉండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి. తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడికి రెండోసారి పోగొట్టుకున్న 190 మాటలు కూడా దొరికాయి. ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటల్లో నమ్మకం కుదిరింది. సునందుడు చెప్పినట్లు కలిసి వస్తే ఐశ్వర్యం రావటానికి కుట్టు సూది అయినా చాలునని నందుడు గ్రహించాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.